వరంగల్ జిల్లా పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం గత 100 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న సిపిఐ పార్టీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించబోతుందని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కళాబస్సు జాతర ప్రచారం కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగా వరంగల్ పోచ మైదానంకు చేరుకున్న కళాబస్సు జాతరలో సిపిఐ నాయకులు టి శ్రీనివాసరావు, మేకల రవి, ఎస్కే బాషిమియా, శంకర్ ప్రసాద్, దండు లక్ష్మణ్, పంజాల రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన టి శ్రీనివాసరావు గత శతాబ్దం నుంచి పేదల హక్కుల కోసం సాగుతున్న సిపిఐ పోరాటం కొనసాగుతుందని, శత జయంతి ఉత్సవాలను చారిత్రాత్మకంగా నిర్వహించబోతున్నామని వెల్లడించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉంటే ప్రభుత్వ భూములు పేదలకు దక్కాలి తప్ప పంచినటువంటి చరిత్ర ఎర్రజలు ఎవరైతే చీలిపోయారో ఐక్యం కావాల్సినటువంటి పరిస్థితులని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఊడిగం చేస్తా ఉన్నది. ఆదాయాన్ని అమ్మాయిలకు ఊడిగం చేస్తా ఉన్నది. ప్రభుత్వ డబ్బులు ప్రజల డబ్బులు పంచినటువంటి చరిత్ర ఎర్ర జెండా పార్టీని, భారత కమ్యూనిస్ట్ పార్టీది. ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉంటే ప్రభుత్వ భూములు పేదలకు దక్కాలి తప్ప చేస్తున్నటువంటి అంశాలు ముఖ్యంగా ఈ దేశంలో ప్రజల కోసం నిలబడ్డటువంటి వాళ్ళు ఎవరు, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం పోరాటం చేసింది ఎవరు అనేటువంటి అంశాలను ప్రజలకు వివరిస్తూ ఈ జాతర కొనసాగుతూ ఉన్నది. 100 సంవత్సరాల ఉజ్వలమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఏకైక పార్టీ దేశం లోపల ఉన్నదంటే అది కేవలం భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. ఈ 100 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసినాం. అనేక ఉద్యమాల ఫలితంగా ప్రజలకు ఎంతో మేలు కలిగింది. బ్యాంకుల జాతీయకరణ కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితంగా వచ్చింది. అదేవిధంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం మరి కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితంగా వచ్చింది. 8 గంటల పని విధానం మరి కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితంగా వచ్చింది. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక ఉద్యమాలు కమ్యూనిస్టు పార్టీ ఈ దేశం లోపల ప్రజలకు అండగా ఉండి మరి పోరాటం చేసింది. దున్నేవానికి భూమి కావాలని చెప్పి, ఇల్లు లేనటువంటి పేదలకు ఇల్లు కావాలని చెప్పి, ధరలు తగ్గించాలని చెప్పి, ఈ దేశం అభివృద్ధి కావాలంటే ఈ దేశం లోపల ఉద్యోగాలు రావాలని చెప్పి అనేకమైనటువంటి డిమాండ్ల సాధనకు ప్రజలకు అండగా నిలబడి 100 సంవత్సరాలుగా పోరాటం చేశాం. ఈ దేశం లోపల పేదవాడి రాజ్యం రావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ పార్టీ ముందుకు పోతూ ఉన్నది. ఈ దేశం లోపల కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉంటేనే పేదవాడికి రక్షణ. కమ్యూనిస్టు పార్టీల బలం అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ బలం ఉంటేనే పేదవాడికి రక్షణ, పేదవాడి హక్కులను కాపాడబడతాయి. గతంలో కూడా మనం చూసాము. అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలన్నీ ఐక్యమైతేనే మరి పేదవాడికి రక్షణ జరుగుతుంది. ఈరోజు చీలిపోయినటువంటి కమ్యూనిస్టుల పార్టీలు, ముఖ్యంగా మావోయిస్టు పార్టీతో సహా అన్ని పార్టీలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల మధ్యకు వచ్చి మరి ఏకమై ఒకటే జెండా కిందకు వచ్చి పోరాటం చేసి ఈ దేశం లోపల సమసమాజ నిర్మాణాన్ని చేద్దాం రండి అని చెప్పి వామపక్షాలకి సందర్భంగా పిలిపిస్తారు.